హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉండే మోమోస్ ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లో అనేసి చూపించబోతున్నానండి. ఓకేనా? రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, కాంప్లికేటెడ్ అయితే కాదు. ఓకేనా? సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇలాగ ఒక బౌల్లో ఇలాగ ఒక గిన్నె తీసుకున్నాము. దీంట్లోకి మైదాపిండి తీసుకున్నానండి. సో మోమోస్ అనేవి మనం మైదాపిండితో చేస్తున్నాము. ఒకవేళ మీకు మైదాపిండి వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. సో ఇప్పుడు దీంట్లోకి కాస్తంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. సో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్. ఒకవేళ దీంట్లో ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, మన స్టఫ్ ఉంటుంది దీంట్లోకి. అలానే చట్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కానీ కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా చూసుకోండి పిండి అనేది. పిండి కలిపేసుకొని ఈ విధంగా నేను చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ అయితే మనం ఆనియన్స్, అలానే టమాటా, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నామండి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే స్టఫింగ్లోకి బాగుంటుంది. సో ఇలాగా నా దగ్గర ఉన్న వాటికి ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లోకి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. అంటే క్యాబేజ్ కానీ, లేదంటే క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అవి లేకపోవడంతో జస్ట్ ఉన్న మట్టికి ఇలా చేసుకుంటున్నాను. ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి, అవన్నీ బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ కూడా అవసరం లేదు. ఆయిల్ వేసుకొని దాని తర్వాత మనం కట్ చేసుకున్న అన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇవంతా కూడా మగ్గనివ్వాలి. ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, అంటే కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకున్నాము. రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడే చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాము. అలానే పసుపు కూడా వేసేసుకుందాము. సో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి పసుపు కూడా. సో ఇప్పుడు మనం పసుపు అనేది కొంచెం వేసుకున్నామండి. ఇప్పుడు మనం కారం కూడా వేసుకుంటున్నామండి. పెద్దగా ఏం వేయట్లేదు కారం, జస్ట్ ఒక స్పూన్ తేల్చి వేసుకున్నాను అంతేనండి. సో కారం కూడా వేసుకుని ఇలాగ ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచి గ్యాస్ కట్టేయడం అంతేనండి. సో ఈ మాత్రం కుక్ అయితే చాలండి. ఇలా కుక్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసి దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇది చల్లారిన తర్వాత మనం మోమోస్ అనేవి చేసేసుకోవచ్చు ఇంకా. సో ఇందాక నేను పిండిని బాల్స్ లాగా చుట్టుకున్నాను కదండి, చూపించాను కదా. సో అవే నేను ఇలాగా చపాతీలాగా ఒత్తుకున్నాను చేతితోటి. సో ఇలాగ చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ దలసరిగా కూడా ఉండకూడదు. ఇలాగ కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అది ఇలాగ స్పూన్ తోటి అన్నిటికీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఇలాగ అన్నీ ఒకేసారి చేసుకుని వరుసగా పెట్టేసుకుని స్టఫ్ అనేది పెట్టుకుంటే బెస్ట్ అండి. ఒకవేళ స్టఫ్ అనేది ఎక్కువ తక్కువ అయినా సరే ఇలా ఉంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగ నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మోమోస్ లాగా చుట్టేసుకోవాలండి. షేప్ అయితే మీ ఇష్టం అండి, పర్టికులర్ షేప్ అనేది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మోమోస్ లాగా చుట్టేసుకుంటున్నామండి. మామూలుగా తెలిసింది కదండి మోమోస్ ఎలా ఉంటాయో. సో ఆ విధంగా ఇలాగా చేతితోటి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ అంతా ఒక చోటుగా చేర్చుకుంటూ రావాలండి. అంతేనండి, షేప్ అనేది వచ్చేస్తుంది. అలా కొంచెం ప్రెస్ చేస్తే అంటే విడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇంకా అలా నొక్కేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి. సో ఇలా ఉంటుందన్నమాట మోమోస్ అనేవి. చాలా ఈజీ అండి. షేప్ అనేది ఇలా అన్న చేసుకోవచ్చు, లేదంటే కజ్జికాయలు ఉంటాయి కదండి అలా అన్న చేసుకోవచ్చు షేప్ అనేది. ఓకేనా? సో ఇలాగే ఇవన్నీ కూడా మనం చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మోమోస్ అనేవి స్టీమ్ కుకింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకున్నాము. మొత్తం కూడా ఆయిల్ తోటి చక్కగా పామేసుకున్నాము. ఒకసారి అంతా కూడా ఆయిల్ అంటేలాగా చూసుకోండి. ఓకేనా? సో ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నాం మనం. సో నేను ఇడ్లీ కుక్కర్లో ముందుగానే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాత్ర కూడా చక్కగా ఆయిల్ తోటి పామేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఈ మోమోస్ అన్నీ కూడా వేసేసుకున్నాం అన్నమాట. మోమోస్ అన్నీ కూడా మనం ఆయిల్ రాసుకున్న దాంట్లోకి పెట్టేసుకున్నాము.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేయాలండి. 20 నిమిషాల తర్వాత మనకి మోమోస్ అనేవి ఇలాగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో మనం మైదా పిండితో చేసామో పిండి ఉడకదేమో అనుకుంటారు, లేదండి చాలా బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి చూడడానికి ఎలా ఉందో, కంప్లీట్గా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను అనమాట మోమోస్ అనేవి. సో మధ్యలో ఉంది చూసారా, అది టమాటా చట్నీ అండి. మోమోస్లోకి బాగుంటుంది, ఆ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఆ చట్నీ నేను వీడియో పెట్టాను ఆల్రెడీ, లింక్ కూడా పెడతాను, కావాలంటే చూడండి, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని